అమ్మ రాత్రికి మామిడికాయ రోటి పచ్చడి చేసింది. ఇది చాలా స్పైసీగా, చాలా పుల్లగా, చాలా బాగుంటుంది. వేడన్నంలో మామిడికాయ రోటి పచ్చడి, నెయ్యి సూపర్ కాంబినేషన్. ఈ ముక్కలైతే కట్ చేసి ఇచ్చింది నేనే. ఈరోజు చాలా ప్రశాంతంగా హారతిచ్చి మరీ పూజ చేసుకున్నాను. అదేంటో అండి, ఈరోజు టెంకాయ కొడితే అడ్డంగా కాకుండా నిలువుగా పగిలింది. అసలు నిలువుగా టెంకాయ పగిలితే కారణం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ లోపల మా చెల్లి మా కోసం ఎగ్ మ్యాగీ తయారు చేసి ఇచ్చింది. అందరూ ఎగ్ నూడిల్స్ తింటే మేము ఎగ్ మ్యాగీ తయారు చేసుకొని తింటాం. ఐ ప్రామిస్ యూ, కంపేర్ టు ఎగ్ నూడిల్స్ ఎగ్ మ్యాగీ చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఎగ్ మ్యాగీ. మనకు ఎన్ని ఐటమ్స్ బయట కొనుక్కొని తిన్నా, ఎన్ని స్నాక్స్ అమ్మ తయారు చేసి ఇచ్చినా, సాయంత్రం నాన్న ఇంటికి వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకొస్తారు చూడండి, దానికోసం ఆతురతగా ఎదురు చూస్తుంటాం. ఈరోజు నాన్న పకోడీలు తెచ్చాడు, ఫుల్గా తినేసాం. అమ్మల సైకాలజీ ఏంటో నాకు అసలు అర్థమే అవ్వదు. మా అమ్మ నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది, ఈ వీడియోలన్నీ ఎందుకే, బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకోయని. కానీ ఆమె ఖాళీ దొరికితే నా వీడియోలో చూస్తుంది. ప్లీజ్